Hey guys, hope you're all doing well. So I came with one more new topic. అదేంటంటే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ గురించి. ఇది యాజ్ యూజువల్ ఎన్వైరన్మెంట్ టాపిక్. మన గ్రూప్ 2 మెయిన్స్ కి యూజ్ అవుతుంది అండ్ ఆల్సో ఫారెస్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కి. ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇండివిజువల్స్ కానీ కమ్యూనిటీస్, ప్రైవేట్ సెక్టార్ ఇలా ఎవరికి తీసుకున్నా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. రీసెంట్ గా COP26 UNCCC యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP26 ఎక్కడ జరిగిందో కమెంట్ చేయండి. సో ఆ COP26 లో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక లైఫ్ స్టైల్ అనే ఒక ఇనిషియేటివ్ ని అనౌన్స్ చేశారు. సో ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కూడా ఆ లైఫ్ ఇనిషియేటివ్, లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్ అని, దాంట్లో భాగం అనమాట. అసలు గ్రీన్ క్రెడిట్ ఏంటి, దీంట్లో ఏం చేస్తారు, ఆ క్రెడిట్స్ ఏంటి చూసుకుందాం. దీంట్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. అలా కొన్ని యాక్టివిటీస్ నేను చెప్తూ ఉంటా, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ట్రీ ప్లాంటేషన్, అంటే గ్రీన్ కవర్ ని ఇంక్రీజ్ చేయడానికి చెట్లు నాటడం. సెకండ్ ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్, అంటే వాటర్ కన్జర్వేషన్, రిస్టోరేషన్, అలాంటి ప్రోగ్రామ్స్ ఏవైనా చేయడం, అలాంటి పనులు ఏవైనా చేయడం. నెక్స్ట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్నమాట, అంటే అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, కొన్ని ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ని ప్రమోట్ చేయడం. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇది కూడా సేమ్ అంతే, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ని తగ్గిస్తూ ఎఫెక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి పనిచేయడం. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్ గురించి, అంటే ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం, ఇలాంటివి. నెక్స్ట్ మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్ అండ్ రిస్టోరేషన్ గురించి, అంటే మ్యాంగ్రూవ్స్ ని ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ గా ఉండేటట్టు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ని ఇంక్రీజ్ చేయడం. ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. నేను ఇప్పుడు మెన్షన్ చేసిన ఈ యాక్టివిటీస్ ఏం చేసినా మనకి క్రెడిట్స్ వస్తాయన్నమాట. అది గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ లో ఉన్న యాక్టివిటీస్. ఆ క్రెడిట్స్ అసలు ఏంటి, ఎలా యూజ్ అవుతాయో చూసుకుందాం. ఇందులో ఏంటంటే ఇండివిజువల్స్ కానీ కార్పొరేషన్స్ కానీ ఫస్ట్ మనం ఈ యాక్టివిటీస్ చేయబోతున్నాం. ఈ GCPలో మాకు క్రెడిట్స్ కావాలి, అంటే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ లో మాకు క్రెడిట్స్ కావాలి అంటే మనం ఫస్ట్ ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అది ఎవరికి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ అగ్రికల్చర్, ICFRE. దీనికి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు 2 years మనల్ని మానిటర్ చేస్తారనమాట. మన ప్లాంటింగ్ ప్రోగ్రామ్ గురించి ఇదంతా మనకి మానిటరింగ్ చేసిన తర్వాత 2 years తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది గ్రీన్ క్రెడిట్ సర్టిఫికేట్. సో అలాగా మనం నాటిన ఒక చెట్టు ఒక గ్రీన్ క్రెడిట్ తో ఈక్వల్ అనమాట. ఇది దేనికి ఇప్పుడు యూజ్ అవుతుందో చూసుకుందాం. సపోజ్ ఏదైనా ప్రైవేట్ సంస్థ ఏదైనా తీసుకుంటే ఫారెస్ట్ లాస్ ప్రకారం ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ అనేది నాన్ ఫారెస్ట్ పర్పస్ కోసం మనం డైవర్ట్ చేస్తున్నప్పుడు ఈ ఫారెస్ట్ లాస్ ప్రకారం ఏంటంటే CA అని ఉంటుంది, అంటే కాంపన్సేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఈ ఫారెస్ట్ ని మనం తీసుకుంటున్నామంటే వేరే చోట లేకపోతే అక్కడ ఎక్కడైనా దానికి కాంపన్సేట్ పే చేయాలి. CA ల్యాండ్ అంటే దాన్ని కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ల్యాండ్. ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి వేరే చోట కాంపన్సేట్ చేస్తూ ఇవ్వాలి. కానీ ఈ గ్రీన్ క్రెడిట్స్ అనేవి ఆ సంస్థ దగ్గర ఉన్నాయి, ఆ ప్రైవేట్ సంస్థ దగ్గర ఉన్నాయి అంటే వేరే దగ్గర ల్యాండ్ ఇవ్వకుండా గ్రీన్ క్రెడిట్స్ ని ఇచ్చేవచ్చు అనమాట. సో అలా యూజ్ అవుతాయి గ్రీన్ క్రెడిట్స్. అండ్ ఆల్సో ఏంటంటే మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వినే ఉంటాం కదా, అంటే ఈ కార్పొరేట్ సొసైటీస్ ఇవన్నీ వాళ్ళ డివిడెండ్స్ లో ఎంత పర్సెంటేజ్ అనేది ఎన్వైరన్మెంట్ కోసం, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం వీటి గురించి స్పెండ్ చేయాలని. సో అలాంటివి స్పెండ్ చేసిన టైపే ఈ గ్రీన్ క్రెడిట్ కూడా. దీనికి వాళ్ళు ట్రీ ప్లాంటింగ్, గ్రీన్ కవర్ కి ఇంక్రీజ్ చేసిన, లేకపోతే నేను మెన్షన్ చేసిన యాక్టివిటీస్ లో ఏదైనా వాళ్ళు చేసినా అప్పుడు వాళ్ళు క్రెడిట్స్ వస్తాయి, దాంట్లో వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. కార్బన్ క్రెడిట్స్ కూడా ఉంటాయి. కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.